వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి ఓబీసీల పోరాట పుస్తక సమీక్ష కార్యక్రమానికి మా జనాధికార సమితి మరియు ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వరంగల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. మాజీలందరినీ తీసుకొచ్చి వర్తమానం వాళ్ళు ఎవరు దొరకనట్టు లేదు ప్రోగ్రామ్ రాలేదా బోనాలు చేయబట్టి వాళ్ళు అటు బిజీ ఉన్నారు. బోనాల కార్యక్రమ సందర్భంగా కూడా మీరు అందరు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. అయితే ఇది వరంగల్ మాకు ఇందాక చెప్పినట్టు మా అమ్మమ్మ గారి మరియు మా తాత ఇద్దరి తరఫున మాకు వరంగల్కి చాలా అనుబంధం. మా తాతల ముత్తాతలు చింతగట్టు నుంచి, అయితే మా అమ్మమ్మ వాళ్ళు కాశీబుగ్గ వరంగల్. సో చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, సుమారు 5-6 సంవత్సరాల వయసున్నప్పటి నుంచి వరంగల్ వచ్చింది. ముఖ్యంగా వేసవి సెలవులలో, సమ్మర్ హాలిడేస్లలో వచ్చి మా అమ్మమ్మ దగ్గర ఉండేవాళ్ళం. సో అప్పటి నుంచి వరంగల్తో అనుబంధం, వరంగల్ వాళ్ళందరితో అనుబంధం. నేను 2001లో ఐఏఎస్ అయిన తర్వాత చాలా ఘనంగా వరంగల్లో నాకు సన్మానం చేయడం జరిగింది. ఒక టైలర్ బిడ్డగా ఐఏఎస్ లాంటి అత్యున్నతమైనటువంటి పరీక్షను పాస్ అయినందుకు అప్పుడు చాలా సంస్థలు నన్ను సన్మానించినాయి. మరొకసారి వరంగల్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. కానీ వరంగల్ వెనుకబడ్డది, ఎందుకో వెనుకబడ్డది వరంగల్. హైదరాబాద్ లాంటి నగరం ఏదైతే ఉన్నదో అది కేవలం 400 సంవత్సరాల వయస్సు మాత్రమే. 400 సంవత్సరాల ముందు కులీ కుతుబ్ షా ప్రభువులు ఏర్పాటు చేసినా కానీ కాకతీయ సామ్రాజ్యం సుమారు 800 నుంచి 1000 సంవత్సరాల ముందు ఏర్పడినటువంటి వరంగల్ ఓరుగల్ నగరం ఎందుకో వెనుకబడ్డది. నేను అంటే ఈ 40 సంవత్సరాల నుంచి వరంగల్ వస్తున్నటువంటి తరుణంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. మొన్న ఇందాక మిత్రులు ప్రస్తావించింది స్వచ్ఛ భారత్ అవార్డు, అంటే స్వచ్ఛ భారత్ కాంపిటీషన్లో సిటీల పేర్లల్లా నేను మా మధ్యప్రదేశ్ ఇందోర్ నగరం నంబర్ 1 వచ్చింది. అయితే నేను తెలంగాణని కాబట్టి తెలంగాణ సిటీల పేర్లు ఏమైనా ఉన్నాయని చూస్తే దాంట్లో ఒక్క పేరు కూడా లేదు తెలంగాణ సిటీ. కానీ ఎందుకో వరంగల్ వెనుకబడ్డది. వరంగల్ నగరం కాకతీయ సామ్రాజ్యానికి, అంటే మేము హిస్టరీ పుస్తకాలలో మేము సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి చాలా గొప్పగా చదువుకుంటాం. మధ్యలో నేను ఒక 10 years కిందట రాణి రుద్రమదేవి, ఒక అనుష్క లో హీరోయిన్ వచ్చినటువంటి రాణి రుద్రమదేవి ఒక మంచి సినిమా వచ్చింది. ఆ సినిమా నార్త్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత, టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత మొత్తం హిందీలో డబ్ అవుతాయి. మొత్తం హిందీ, అక్కడ హిందీ ప్రదేశాలకు సంబంధించిన వాళ్ళు నన్ను అడిగిన అనమాట, ఈ రాణి రుద్రమదేవి ఈ సినిమా చూసినాము, చాలా అద్భుతంగా ఉన్నారు, అసలు ఈయనెవరు అని అన్నప్పుడు కాకతీయ సామ్రాజ్యం ఇంత గొప్పటి సామ్రాజ్యం అనే దాని మీద ఒక సందర్భంగా అక్కడ చెప్పడం జరిగింది. దానిలో చాలా ఒక మంచి సన్నివేశం ఉంటుంది. ఎందుకంటే వరంగల్ వెనుకబడ్డది కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. దాంట్లో యూరోప్ నుంచి ఒక ట్రావెలర్, ఒక టూరిస్ట్ వస్తాడు భారతదేశానికి. వచ్చినప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని విజిట్ చేస్తాడు. ఆయన మెగస్తనీస్, నాకు గుర్తున్నంత వరకు మెగస్తనీస్ అనుకో, మార్కోపోలో వచ్చి ఏం చేస్తాడు అని అంటే కాకతీయ సామ్రాజ్యాన్ని గురించి చూసి ఇక్కడ ఒక మహిళ ఈ ప్రాంతానికి, ఈ దేశానికి రాణి అని చూసి యూరోప్ పోతాడు. యూరోప్ పోయినప్పుడు యూరోప్లో అప్పటి వరకు కేవలం
కేవలం పురుషులు మాత్రమే రాజులయ్యేటోళ్ళు. అయితే అక్కడ సమస్య వచ్చిందనమాట. యూరోప్లో వాళ్ళ ఉన్నటువంటి రాజ్యంలో, మోస్ట్ ప్రాబ్లీ స్పెయిన్ అనుకుంటా, స్పెయిన్ రాజ్యంలో సమస్య దానికోసం ప్రయత్నించాలి, కొట్లాడాలి. దీనికోసం ఈ అవగాహన సదస్సులు ఎన్ని చేయగలిగితే అంత మంచిది. లేకపోతే ఇంకో 10 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అయినే ఉంటాం, అదే ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేస్తూ ఉంటాం, అదే అక్కడనే ఉంటాం. రెండో విషయం, ఇందాక కూరపాటి రమేష్ గారు కూడా చెప్పినారు, డాక్టర్ గారు, దీంట్లో ఈ పుస్తకంలో మనకి సమాధానం ఎక్కడ బీసీలు రాజ్యాధికారం రావాలంటే ఎట్లా అంటే, నేను మొన్న జీటీవీ ఇంటర్వ్యూలో దానికి చాలా స్పష్టంగా చెప్పినాను. ఉత్తరప్రదేశ్, బీహార్ అనేది చాలా మంచి కేస్ స్టడీస్. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రశ్న అడుగుతారు, సార్ బీసీలు హోమోజీనస్ గ్రూప్ కాదు, బీసీలు కులాలుగా విడబడి ఉన్నారు. ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే 5 మేజర్ కులాలు ఉన్నాయి. ఆ 5 మేజర్ కులాలు ఏనాడు ఒక చోటికి రారు. ఇందాక రాజయ్య గారు కూడా చెప్పినారు, మిగతా వాళ్ళు కూడా చెప్పినారు. చాలా వీడెక్కుతుంటే వాడిని దించుడు, వాడెక్కుతుంటే వీని దించుడు. సో నేనేమంటున్నానంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. 2 సామాజిక వర్గాలు, ఇక్కడ 5 సామాజిక వర్గాలు ఉన్నాయి కదా పెద్ద, సుమారు 50% తెలంగాణలో 5 సామాజిక బీసీ సామాజిక వర్గాలు 50% ఉంటాయి. మనకి బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే 2 బీసీ సామాజిక వర్గాలు కలిసి వస్తే రాజ్యాధికారం వస్తుంది. అదే ఇందులో పుస్తకంలో పేర్కోవడం జరిగింది. సో 2 బలమైన సామాజిక బీసీ వర్గాలు వచ్చినా చాలు. 2 ఈ 5లో ఏవో 2 బీసీ సామాజిక వర్గాలు కలిసి వచ్చినా కూడా రాజ్యాధికారం తీసుకురావచ్చు. ఇది ఫార్ములా మనం ఇందులో చెప్పడం జరుగుతూ ఉన్నది. సో వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. 2 సామాజిక వర్గాలు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫార్ములా మొన్న జీటీవీలో కూడా ఇదే చెప్పిన. అయ్యా మీరు అందరు 5 వచ్చి ఒక దగ్గర కూర్చొని అందరం కలిసి ఒకే కంచంలో తింటాం, ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం, నేను నీ కోటేస్తాను నా కోటేస్తా, 5 అవసరం లేదు, 2 చాలు. ఎవరికైతే కంపాటబిలిటీ ఉన్నదో. ఎందుకంటే మనకి తెలంగాణ వచ్చినప్పుడే చూసుకుందాం, తెలంగాణ రాకముందు కూడా ఫస్ట్ 10 years ఒక పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీ ఏదైతే రాజ్యం వెళ్ళిందో వాళ్ళు ఏం చేసినారంటే ఇంకొక పెద్ద సామాజిక వర్గాన్ని తోడు చేసుకొని పోయినా లేదా, అత్యధికంగా క్యాబినెట్లో ఉన్నది ఎవరు, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అత్యధికంగా క్యాబినెట్లు ఉండే, అదే కదా. సో పరిపాలించే ఒక సామాజిక వర్గం ఇంకొక పెద్ద సామాజిక వర్గాన్ని కలుపుకొని రాజ్యాధికారం చేసుకున్నారు. ఇది చాలా సింపుల్ ఫార్ములా, ఇది చాలా సింపుల్ ఫార్ములా. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే నడుస్తున్నది కూడా వీళ్ళు కూడా 2 సామాజిక వర్గాలను కలుపుకొని పోయినరు, అవునా కదా. ఒకటి ఒకటి రెడ్లా, రెండోది ఎవరు, బీసీలు కాదయా, ఆంధ్రోళ్ళయా. 2 సామాజిక వర్గాలు. అరే మొన్న కూడా మీరు అది చూడలేదా, మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రుల ప్రోగ్రాం జరిగిన తర్వాత న్యూస్ పేపర్ వాళ్ళు ఏం రాసిండ్రు, ఈయన గురువు గారితో ఆయన శిష్యుడు అని మీరు చదువుకోలేదా? అయ్యా మీరు ఏ రోజైతే ఇవన్నీ తెలుసుకుంటారో ఆ రోజు రాజ్యాధికారం వస్తాయి. లేకపోతే గిట్లనే ఈయన్నే సభలు సమావేశాలు పెట్టుకొని ఒకరికొకరు 2 సామాజిక వర్గాలు 2 సామాజిక వర్గాలు కలిసి మొన్న ఇచ్చిపుచ్చుకున్నాయి. నేను వస్తా, నువ్వు నాకు సపోర్ట్ చేయి, నువ్వు వస్తే నేను నీకు సపోర్ట్ చేస్తా. చాలామంది పైసల గురించి మాట్లాడిండ్రు.
సో ఇక్కడ ఏమంటే రిసోర్సెస్ అందాం, మనం పైసలు అనొద్దు, రిసోర్సెస్ అనుకుందాం మనం. రిసోర్సెస్ అంటే ఏంటి? రిసోర్సెస్ అంటే వనరులు. సో బేసికల్గా రాజ్యాధికారం చేయాలనంటే వనరులు సమకూర్చుకోవాలి. సో రెండు సామాజిక వర్గాలు, ముందు 10 ఏళ్ళు వెళ్ళినటువంటి సామాజిక వర్గాలు ఆ రెండు ఏం చేసినాయంటే వనరులు సమకూర్చుకున్నాయి, రాజ్యాన్ని ఏలినాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా 2 సామాజిక వర్గాలు కలిసినాయి, వనరులను సమకూర్చుకున్నాయి. మనమేమో అందరూ చెప్పినట్టు ఓట్లేసి వచ్చినాం. ఎందుకదా ఓటర్ లిస్టు పేరు ఉన్నది కదా, మరి ఓటేసి రావాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఒక కార్డు ఇచ్చింది కదా మనకి, అది పట్టుకొని పోయి ఓటేసి రావాలి మనం. సో మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం అనంటే వనరులని సమకూర్చుకోవడం లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బీసీలు ఎవరైతే ఉన్నారో బలమైన బీసీలు, అంటే మనం బలమైన బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కనీసం ఒకసారన్నా బీసీ ఎవరో ఒకరు ఏదో ఒక సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయితే మిగతా వాళ్ళకు కూడా హోప్ పెరుగుతుంది, ఆశ పెరుగుతుంది. అలా వాళ్ళు చేసుకున్నారా, ఇక మనం కూడా చేసుకుందామని. సో రెండు సామాజిక వర్గాలు కలిసి రాండ్లి, పైసలు అంటే వనరులు సమకూర్చుకోండి. ఇదే ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఏం పెద్ద విషయాలు ఏం కాదు. ఇక్కడ ఎవరైతే మాజీలు ఉన్నారో వీళ్ళందరికీ తెలుసు ఎట్లా గెలవాలి. గెలిచిన తర్వాత ఆడికి పోయిన తర్వాత అక్కడెక్కడ కూర్చుని పెడతారు మనల్ని. సో నేను 25 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నా. సో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి, అంటే చూస్తూ ఉంటాం చాలా విషయాలు. ఇప్పుడు మా మధ్యప్రదేశ్ ప్రస్తావించిన ఇందాక ప్రసాద్ గారు చెప్తుంటే చిన్నప్పుడు చదువుకున్నాం, ఒక పుస్తకంలో చదువుకున్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు మన ఉమ్మడి అంటే ముందు ఆంధ్ర స్టేట్కి ముఖ్యమంత్రి ఉండే కదా, ఆంధ్ర రాష్ట్రానికి. టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన చాలా మంచోడు, చాలా ఆనెస్ట్ ముఖ్యమంత్రిగా ఉండే. అయితే ఒకరోజు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయాడు. అంత అయిపోయిన తర్వాత ఒకరోజు రైల్వే స్టేషన్లో ఒక్కడే కూర్చొని ఉండేనట ఆ బల్ల మీద. అయితే ఆయన పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా కూర్చొనే ఉన్నాడట. ఎవరో చూసి అరే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆయన అక్కడ బల్ల మీద కూర్చొని ఉన్నాడు, ఏమైంది ఈయన కానీ దగ్గరికి పోయి అడిగిండట. ఏదో పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా కూర్చున్నావు, నువ్వు ఎటన్నా పోయేది ఉన్నదా, బండెక్కి పోవచ్చు కదా అని అంటే, నా జేబులో పైసలు లేవు టికెట్ కొనుక్కోవడానికి, అందుకని నేను ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళని అడిగి టికెట్ కొనుక్కొని బండెక్కుదానని చూస్తున్నా అని చెప్పిండంట. సో అది ఎప్పటి సంగతి? అది 1955-56 సంగతి. 2025లో ఉన్నాం. మొన్న ఇక్కడ ఎలక్షన్లు నిలబడ్డోళ్ళకి తెలుసు, వర్తమానులకు తెలుసు, మాజీలకు తెలుసు. నేను కూడా చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామందికి తెలుసు. ఈ విషయం మేము పదే చెప్తాం. ఇలాంటి వనరులు లేకుండా ఎలక్షన్లు నిలబడతానంటే ఏమవుతుంది? అరే హుజురాబాద్ ఎలక్షన్లని ఈ విషయాన్ని నేను చెప్తా, చాలాసార్లు చెప్తా, మళ్ళీ చెప్తా. నేను హుజురాబాద్ బై ఎలక్షన్లా మధ్యాహ్నం ఓ 2కి సుమారు 200-300 మంది వచ్చి ఒక దగ్గర ధర్నా చేస్తారు. ఎందుకు ధర్నా చేస్తారంటే పొద్దుగాల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇప్పటిదాకా మాకు ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు వచ్చి పైసలు ఇవ్వలేదు, వాళ్ళు పైసలు ఇస్తే మేమై ఓటేస్తాం. ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? మా పక్క వాళ్ళకి ఇచ్చిండ్రు, మా ఇంటి ఇటు పక్క వాళ్ళకి ఇచ్చిండ్రు, అటు పక్క వాళ్ళకి ఇచ్చిండ్రు, మా ఊళ్ళకి చాలా మందికి ఇచ్చిండ్రు, మాకెందుకు ఇవ్వలేదు? అంటే ఎంతటి ప్రజాస్వామ్యానికి మనం దిగజారినాము. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు యోగ్యులైనటువంటి ఒక వ్యక్తికి ఓటు వేయాల్సింది పోయి మధ్యాహ్నం ధర్నా, ఎలక్షన్ రోజు మధ్యాహ్నం ధర్నా చేస్తారు. నాకు ఇంకా మాకు పైసలు ఇవ్వకపోతే మేము ఎట్లా ఓటు వేయాలి? సో అక్కడ ప్రజలు అక్కడే మీకు మీ మీద కనికరం చూపుతలేరు. అక్కడ ఆ రోజు కూడా తెలుసు, అందరికీ చాలామందికి తెలుసు. అరే ఆయన 5,000 ఇచ్చిండట, నువ్వు కనీసం 1,000 రూపాయలు ఇవ్వవా? నువ్వు మంచివనివే, నువ్వు 1,000 రూపాయలు కూడా ఇవ్వవా? ఆయన 5,000 ఇచ్చిండా? సో నేనేమంటున్నానంటే అంతా
బీసీలు మంచోళ్ళే అయి ఉండొచ్చు, బీసీలు మంచోళ్ళే అయి ఉండొచ్చు, కానీ మంచోడు కూడా పైసలు ఇవ్వాల్సిన అంటే అలాంటి దౌర్భాగ్య స్థితిలో ప్రజాస్వామ్యం ముందుకు పోతా ఉన్నది. సో మా మధ్యప్రదేశ్, మా ఉత్తరప్రదేశ్, మా ఉత్తర భారతదేశాలు రాష్ట్రాలు చాలా మంచి రాష్ట్రాలు, చాలా మంచి రాష్ట్రాలు. వాడు 500 కూడా తీసుకోడు. ఈరోజు కూడా నేను ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో మీరు వలస పోన్లే ఆడికి. నేను చెప్తున్నా, 2-3 కోట్లు పెట్టుకుంటే చాలు అసెంబ్లీకి, 2-3 కోట్లే పుష్కలంగా మంచిగా గెలవచ్చు, పుష్కలంగా గెలవచ్చు. ఇక్కడ మీరు 30 కోట్లు 50 కోట్లు అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ప్రజాస్వామ్యంలో వనరులు చాలా ఇంపార్టెంట్. కాళీప్రసాద్ గారు, మీరు వనరులు సమకూర్చుకోండి. మీ మీద ఇప్పుడు చాలామంది జాలి చూపిస్తున్నారు, ఇందాక నుంచి చూస్తున్నా, అరే గెలవలేదా. మీరేమో ఉన్న పైసలు ఖాళీ చేసుకున్నారు, కానీ మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ మేము ఇస్తాం, మీరు దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ ఇవ్వడానికి మా మిత్రులతో ఏర్పాటు చేసినటువంటి జనాధికార సమితి మీతోని సపోర్ట్ చేస్తుంది బీసీలకి. మొన్న కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లలో చాలామందికి చేయడం జరిగింది, తెలుసు. సో ఈ వనరులు సమకూర్చుకోవడంతో పాటు కులాల సమీకరణ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఆడేటటువంటి ఏదైతే గేమ్ ఉన్నదో, ఆట ఉన్నది చూడు, అదే ఆట బీసీలు కూడా ఆడాలి. వాళ్ళేమో మంచి ఆట ఆడతాను, వాళ్ళేమో కోట్లల్లో ఆట ఆడుతా ఉంటే నువ్వేమో 100లలో ఆట ఆడుతుంటివా. ఎంత తేడా ఉన్నది, ఎంత వ్యత్యాసం ఉన్నది. సో ఆ సమీకరణకు సంబంధించినటువంటి ఆటలు, అందుకే ఉత్తరప్రదేశ్, బీహారు, ఇతర రాష్ట్రాలు, ఇందాక హర్యానా ఇట్లాంటి రాష్ట్రాలు కూడా చెప్పుకోవడం జరిగిందో, అక్కడ తెలివితో బీసీలు రాజ్యాధికారం తెచ్చుకున్నారు. తెలివితోని. అక్కడ మనంతట చదువుకున్న వాళ్ళు కూడా కాదు, మనంతట అభివృద్ధి ఉన్నది కూడా కాదు, మనంత తెలివిగల్లోళ్ళు కూడా కాదు, మనోళ్ళు చాలా తెలివిగల్లోళ్ళు. ఇందాక నేను భద్రకాళి మందిరానికి పోతే ఆ పూజారి అంటున్నాడు, సరే నేను చెప్పిన సార్ ఇట్లా, నేను పూజారి గారు, నాది ఒరిజినల్గా చింతగట్టే, నేను ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నా అంటే, చింతగట్టులో బాగా తెలివిగల పద్మశాలీలు ఉంటారు, బాగా ఇంటెలిజెంట్ అంటే ఆయనకు తెలియదు కావచ్చు, నేనైతే చెప్పలే, మరి ఇంకెవరైనా చెప్పుంటారో తెలియదు. బాగా తెలివిగల వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పూజారులు అవుతున్నారు, వాళ్ళు కూడా పూజలు పునస్కారాలు చేస్తున్నారు, మాకు కాంపిటీషన్గా తయారైన వాళ్ళు అని చెప్తున్నారు. మంచిదే వాళ్ళు కాంపిటీషన్ తయారు చేయడం కాబట్టి మేము ఇంకొంచెం మమ్మల్ని మేము సరిదిద్దుకుంటున్నాము. సో మనోళ్ళు చాలా తెలివిగలోళ్ళు. బీసీలు అనేటోళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు. నాగరికత పుట్టినప్పటి నుంచి, ఈ విషయం ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు, నాగరికత పుట్టినప్పటి నుంచి బట్టనేయడం, నాగరికత పుట్టినప్పటి నుంచి గానుగా ద్వారా నూనె తీయడం, అంటే ఎంతటి గొప్ప టెక్నాలజీస్ ఇవన్నీ, కాటేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఎంతటి గొప్ప టెక్నాలజీస్. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మేధావులు, వర్తమానులు, మాజీలు, అయ్యా వచ్చే ఎలక్షన్స్ లోపు ఈ వనరుల సమీకరణ ప్లస్ చాలా తీవ్రంగా ఆలోచించాల్సింది ఏమిటంటే కులాల సమీకరణ. అయ్యా ఈ కులాలు నాకు మొన్న కూడా అడిగిన గారు ఆయన అంతకుముందు చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ చదువుకున్న వాళ్ళు మీకేందా కులాలని మాట్లాడతారని అంటారు. అది వాస్తవమా కాదా? కులం అనేది వాస్తవమా కాదా? మన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకు పెళ్లి చేయాలంటే ఫస్ట్ ఏం చూస్తాము? అదేనా? అదే చూస్తున్నారా? అరే మీరు ఆడ అమెరికాకు పోయి, అమెరికాలో ఉన్నటువంటి 30 కోట్ల జనాభాల మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు 2 కోట్లు. ఆ 2 కోట్లల్లో 1 కోటి తెలుగు వాళ్ళే.
1 కోటి తెలుగు వాళ్ళు. ఆ 1 కోటి తెలుగు వాళ్ళలా ఆడ ఒక కమ్మ సంఘం ఉంటుంది, ఒక రెడ్డి సంఘం ఉంటుంది, ఈవెన్ పద్మశాలి సంఘం కూడా ఉన్నది, నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్. ఆడ గౌడ సంఘం ఉన్నది, అన్ని సంఘాలు ఉన్నాయి. అమెరికాకి పోయి కూడా సంఘాలు ఉన్నాయి. ఈ మధ్య ఎవడన్నా షటిల్లా చంద్రుని దగ్గరికి పోయినాడు అనుకో, ఆడ నుంచి కూడా నేను ఫలానా కులానికి సంబంధించిన గట్టిగా చెప్పుకుంటాడు. ఆడ పాతి కూడా వస్తాడు మా కులం ఇదే అని. సో ప్రాబ్లం ఏమవుతుందనంటే, మనము ఒక ధర్మానికి సంబంధించిన వాళ్ళమైనా కూడా కులాలుగా విభజించబడి ఏ విధంగా ఆ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, ఇది ఎంఎన్ శ్రీనివాస్ ఆంథ్రపాలజిస్టు, సోషాలజిస్టు చాలా అద్భుతంగా చెప్తాడు. ఈ దేశంలో ధర్మం అంతరించిపోయినా కూడా కానీ కులం అంతరించిపోదు అని అంటాడు. ఇందాక ఒక పుస్తకం గురించి మీరు దాంట్లో చూస్తున్నారు. నేను ఒక పుస్తకం, నా నెక్స్ట్ పుస్తకం ఏదైతే వస్తుందో ద పస్మాంద ముస్లిమ్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని. అయితే ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే అక్కడ పాకిస్తాను, మన భారతదేశము, ఇటు బంగ్లాదేశ్, ఇవన్నీ మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ 85% నుంచి 90% వాస్తవంగా హిందువులు, ఒకప్పటి హిందువులు. కానీ వాళ్ళు ముస్లింలా కన్వర్ట్ అయిన తర్వాత కూడా కులాలు ఉన్నాయి దాంట్లో. సో ధర్మం చేంజ్ అయింది కానీ కులాలు. ఇంకా మీరు మనం క్రిస్టియన్స్ గురించి వస్తే, క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా మళ్ళా నువ్వు చర్చికి పోతే ఈ చర్చ్ ఏమో ఈ కులానికి, ఆ చర్చ్ ఏమో ఆ కులానికి. అంతేనా? కరెక్టేనా నేను చెప్పేది? సో నేను దేశమంతటా స్టడీ చేసి ఈ పస్మాంద ముస్లిమ్స్ మీద పుస్తకం ఏదైతే అతి త్వరలో వస్తున్నదో, ధర్మం చేంజ్ అవుతుంది కానీ కులం చేంజ్ అవ్వట్లేదు. సో ఏదో జరుగుతుంది, ఏదో మంచి జరుగుతుంది అని వేరే ధర్మానికి పోయినా కూడా కానీ, ఆడికి పోయినా కూడా మళ్ళీ నువ్వు ఏ ఒరిజినల్ కులం అని వెతికి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, నిన్ను ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో. సో ఇది కులం అనేది వాస్తవం. అంటే మనం కులాన్ని అంతరించిపోవాలని మనం ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఒకసారి ముఖ్యమంత్రి అనే కుర్చీ మీద అయితే కూర్చుందాము, దాని తర్వాత అంతరించిపోయాను, దాని తర్వాత మనం ఖచ్చితంగా అందరం ప్రయత్నం చేద్దాం. సమన్యాయం, సమభావం అన్నీ మాట్లాడవచ్చు, మంచి మంచి. సో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ధన్యవాదాలతో, అయ్యా నేను చూసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ జీవితం, నేను చూసినటువంటి సమాజాన్ని గురించి దీంట్లో ఏదైతే పేర్కొన్నానో, దీంట్లో నాకు తెలిసింది చాలా ఇంపార్టెంట్ ఏంటనంటే, ఫస్ట్ అందరూ కలిసి రావాలి. అందరూ కలిసి వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం వస్తుంది. మీలో ఎవరైనా ఈరోజు కూడా ఫస్ట్ సామాజిక న్యాయం వస్తుంది అని అనుకుంటే, మీరు సామాజిక న్యాయం అనే ఆశతోని కాటికి పోతారు కానీ అధికారం దానికనైతే పోదు. ఫస్ట్ అధికారం వస్తుంది, ఆ తరువాతనే సామాజిక న్యాయం వస్తుంది. ఏ దేశంలో అయినా కూడా కానీ, ఏ ప్రదేశాలలో, ఏ దేశాలలో అయినా కూడా కానీ, మనం చూసింది మాత్రం ఫస్ట్ అధికారం వస్తుంది, ఆ తర్వాత సామాజిక న్యాయం వచ్చింది. సో మీకు ఎవరన్నా చెప్పిన అనుకో పిలిచి ఫస్ట్ మనం సామాజిక న్యాయం గురించి ఆలోచిద్దాం, తర్వాత అధికారం గురించి ఆలోచిద్దాం అని అంటే అదంతా బోగస్ మాటలు అవన్నీ. సో మనమందరం సంఘటితం, అధికారం, సమానత్వం, ఈ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి. ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం కూడా నాకు తెలిసినటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి. మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై బీసీ.